వరంగల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతులకు సంఖ్యలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. కేటీఆర్ నిజాయితీపరుడే అయితే హనుమకొండ చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్ చేస్తారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో, ఈ 2 ఏళ్లలో ఏం జరిగిందో చర్చించుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై సొంత చెల్లె విమర్శలు చేస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీని రేవంత్ విమర్శిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు రాజేందర్ రెడ్డి. రైతుల గురించి గత సంవత్సరం 22/6 తారీఖు మే నిర్వహించినటువంటి సభ ఇదే గ్రౌండ్లో మనందరం కూడా చూసినాం. మీ అందరి సాక్షిగా రుణమాఫీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పటం, దానిని తూచా తప్పకుండా అమలు చేసి తీరినాం. కానీ ఉదయం నుంచి చూస్తున్నాం, మళ్ళా లేదా కరీంనగర్లో దొంగల బ్యాచ్ పడ్డట్టున్నది. రాత్రి పూట అది అటువయ్యే ఇటు వచ్చినట్టున్నది. దొరకలేరని దొంగల కోసం పోలీసు తిరుగుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. మీ బతికేంది, మీ చరిత్ర ఏంది అనేది మీ ఇంటి తోటి ఆడపడుచు మాట్లాడిన దాన్ని ఇంకా మర్చిపోయి ఎవరు పట్టించుకోరని సిగ్గు శరం లజ్జ లేకుండా అబద్ధాలే వాళ్ళ జీవితం, వాళ్ళ బతికే అబద్ధాల బతుకు తీరుగా ఓ సభను పెట్టి సరిగ్గా కొడితే 4-5 వేల మంది లేరు. అది కార్యకర్తలను దింపి ఓ 10 పరకో రైతులను తీసుకొచ్చింది కావచ్చు. కానీ కార్యకర్తలను నింపి వవ్వా వవ్వా అనిపించుకొని తృప్తిపడి మళ్ళా పోతున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అని తెలిసినా గుడ్డగాల్చి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చి చావటం తప్ప మీకు మరో ఆలోచన లేదు. మీకు రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దివంగత రాజశేఖర రెడ్డి గారు తన తొలి సంతకం ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ది. మరి 1000 ఎకరాలు పంచింది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులను కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి అందించిన ఘన చరిత్ర కాంగ్రెస్ది. నువ్వు కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేసిన ఘన చరిత్ర మీది. తెలంగాణ ప్రజలపైన దోసుకున్న డబ్బు, వాటితోని మీరు మళ్ళీ ప్రజలను మోసం చేయాలని వస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు మీ వ్యవహార శైలి. అంటే రాజేందర్ అని చెప్పినట్లుగా నిజంగానే మానసిక స్థితి కేటీఆర్దే కాదు, మన హరీష్ రావుది కూడా స్థితి బాగలేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిన్న కూడా హరీష్ రావు మాట్లాడుతూ యూరియాను అమ్మట్లేదు, బ్లాక్ చేసిండ్రు, రైతులకు ఇబ్బంది అవుతుందని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆయనకు తెలివిండి మాట్లాడుతుండో, నిజంగా మానసిక స్థితి చెడిపోయి మాట్లాడుతూ అర్థం కాదు. యూరియా ఎప్పుడు అవసరం ఉంటుంది రైతులకు? జూలైలో అవసరము. యూరియా అనేది పంటలు వేసినాక జూలైలో అవసరము. అది కూడా అర్థం లేకుండా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని, నోటికి ఏదో వస్తుంది మాట్లాడాలని చెప్పేసి యూరియా ఇస్తలేని మాట్లాడుతున్నాడు.